ఏవైతుందో మీరు చూస్తున్నారు. అధికారం కోసం, డబ్బుల కోసం ఏదో మేము అభివృద్ధి చేస్తాం అలా గోయని చెప్పి మోసమైన మాటలు చెప్పి మనందరి నోట్లో మన్ను కొట్టి ఇలా చెప్పాలంటే తెలంగాణ తెచ్చినాం. ఒక్కనాడు కూడా జై తెలంగాణ అన్న నాయకుని మనం నాయకుని తయారు చేసినాం. తెలంగాణ అనలేదు, తెలంగాణ ఉద్యోగులు ఎక్కడ పాల్గొనలేదు, మీరు అందరూ పాల్గొన్నారు. కానీ ఒక గౌరవ నాయకు అవకాశం ఇచ్చి 3 సార్లు మనం పార్టీ అవకాశం ఇచ్చి ఇలా 2 సార్లు గెలిపించారు. ప్రస్తుత ఎమ్మెల్సీ మాజీ ఎంపీ గారు జగిత్యాల కూర్చొని పోయినసారి 60,000 మెజార్టీతో ఇక్కడ 60,000 మెజార్టీతో గెలిపిస్తే మొన్న కూడా విడిచిపెట్టకుండా జగిత్యాల గెలవాలని చెప్పి గెలిపిస్తే ఇవాళ ఏదో మాయమాటలు చెప్పుకుంటా మీ అందరు మోసం చేస్తాడు, మీ అందరు ఫోన్ చేస్తున్నాడు. అభివృద్ధి కోసం పోయినా నేను ఇది చేస్తా మన ప్రభుత్వంలో జరగని అభివృద్ధి ఏంటనేది కూడా మీరు ఆలోచించాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు జిల్లాలో ఏర్పాటు చేశారు. కేసీఆర్ గారు మెడికల్ కాలేజ్ తీసుకొచ్చుకున్నాం. ఏది కావాలంటే ఇలా జగిత్యాల జిల్లాకు మా అందరి ఎమ్మెల్యేలకు 1600 ఇస్తే జిల్లా ఏర్పాటు అని చెప్పి కవితమ్మ నాయకత్వంలో 4500 డబుల్ బెడ్రూమ్ ఇచ్చినాం. అభివృద్ధి అన్ని కులసంఘానికి ఇచ్చాం. మీ దగ్గర తెలివి లేక చేసుకోలేదు కావచ్చు, కానీ తెలివి నా కొరకలు యొక్క నాయకులు ఇక్కడ కూడా ఏ గ్రామాల అభివృద్ధి కావచ్చు తెలియదు. ఏ గ్రామం ఏంటంటే అభివృద్ధి మన 15 సంవత్సరాల్లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని విధాలు అభివృద్ధి చేసి చూపించినాం. అభివృద్ధి చేశారు ఎక్కడ కూడా. మీరు ఇప్పుడు అభివృద్ధి కోసం పోతున్న అభివృద్ధి కాదు, నీ కడుపు కోసము, నీ కాంట్రాక్ట్ బిల్ల కోసము ఇవాళ నేను ప్రజలను మోసం చేసావు కానీ అభివృద్ధి కోసం పోలేడు. అభివృద్ధి ఏ కారణం చేస్తారు? నీ స్వార్థం కోసం ఇలా తెలంగాణ బిడ్డలందరూ మోసం చేసావు. జై తెలంగాణ అనే వారికి నీకు అవకాశం ఇచ్చింది పార్టీ. కేసీఆర్ గారు నేను గెలిపిస్తే ఇలా మోసం చేసిపోయాం. దానికి మీరు అందరికీ ఒక్కడే కోరేది రేపు ఎవరో ఒకటి పోతే ఆగేది కాదు. తెలంగాణ ఉద్యమం నడిచినాడు కేసీఆర్ గారు ఒక్క నడిచిన వాటికి మన అందరం వెలగా తోడు కలిసినాం. అందరూ కలిసి కొట్లాడినాం. ఎంబడి ఉన్నాం. సార్ మీరు కొట్టాలండి అంటే ఆఖరికి ప్రాణాన్ని అడ్డం పెట్టి ఇలా తెలంగాణ చేస్తే ఇలా దొంగల మాటలు అవి కొంచెం తమ్మి లేదు తమ్మి కొంచెం జరగాలి ప్లీజ్. మళ్ళీ కనిపించలేదు కొంచెం ప్లీజ్. అంటే మరి మొత్తం అన్నమంతా ఉన్నారు అన్నదంతా కేసీఆర్ గారు ఒక్కొక్క వ్యక్తి మరి కలవకుండా కవిత వాళ్ళు మన సభలో లేకపోయినా కూడా ఎక్కడ ఉన్నా కూడా ఈరోజు జైత్యాల్లో 0 నుంచి 100% స్టార్ట్ అయిందంటే మన మాజీ ఎంపీ మన పేద నాయకులు మన భర్తగా కవిత తెలియజేస్తాం. అక్క ఇలా అందరినీ కూడా ఆదరించి మరి చేతి పట్టుకొని మనం అందరం కూడా గెలిపియాలి అని చెప్పేసి గెలిపిస్తే అంత అన్నం వండిన తర్వాత కడుపు నిండా తిన్నాడు, మళ్ళీ అవతల ఉండడు. అంటే ఎట్లున్న పరిస్థితి ఇక్కడ అన్నం తిన్నాడు, ఇక్కడ సరిపోలేదు. ఇంకా మళ్ళీ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. అక్కడికి పోయి మరి వ్యక్తిగత ప్రయోజనాలు మీరు అందుకునేది. మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీ అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్కరు ఫోన్లు వస్తున్నాయి. ఎవరు కూడా అన్నిటి రావడం ఆయన కేవలం ఒక వ్యక్తిగత ప్రయోజనాల కోసం మాత్రమే వేడి తప్ప మనల్ని ఎవరి అభివృద్ధి చేస్తారు మాత్రం వెళ్ళలేను. దయచేసి మీ అందరూ ఆలోచించండి. ఆయన గురించి చెప్తే అసలు నన్ను ఎన్ని అవసరాలు పెట్టిండు అంటే చాలా అవసరాలు పెట్టాడు. ఆడబిడ్డ కన్నీరు అసలు ఉంటే తప్పకుండా ఎందుకంటే అలాంటి ఆడపిల్లలు చాలా మంది ఉన్నారు. ఒక అమ్మాయి తెలుసుకుంటే బయటకు వెళ్ళిపోయింది, మీ అందరూ కూడా తెలుసు. కానీ నేను కళ్ళలో బాగా గుండెల్లో బాగా దిగమిక్కున్న పార్టీ రామన్న కవిత ఒకటే చెప్పారు. ఎందుకంటే మా హస్బెండ్ ఉద్యోగం ఉన్నప్పటి నుంచి ఇక్కడనే ఉన్నాడు. ఆయన మధ్యలో వచ్చిండు, మధ్యలో వెళ్ళిపోయాడు. నన్ను పంపిస్తారనుకున్నాను, ఆయననే వెళ్ళిపోయింది. వాళ్ళు అంటే పార్టీ మన గుండెల మీద ఉంటారు. ఎవరు ఎన్ని బాధలు పెట్టినా కూడా దీంట్లోనే ఉండాలి అని చెప్పేసి మనం నిశ్చయించుకున్నాం. కాబట్టి అటువంటి దొంగలు ఎవరైపోయా మనకి ఇబ్బంది ఏం లేదు. కాబట్టి రాబోయే ఎలక్షన్లలో స్థానిక సంస్థలు కూడా మనందరికీ గొప్పగా రావాలన్న అందరూ కూడా అండగా ఉంటారు. మనం అందరూ కూడా చరిత్రలో మరసిపోయినటువంటి అభివృద్ధి జైత్యాలలో జరిగింది. దయచేసి ఆలోచించాలి. మెడికల్ కాలేజ్ కావచ్చు, జైత్యాల జిల్లా కావచ్చు. ఏమైనా జిల్లా పరిషత్ చైర్మన్ ఏంటంటే మన జైత్యాల జిల్లా ఎవరు మన తరగతి. దయచేసి మన పార్టీ సైనికులు అందరూ కూడా ఆలోచించి మీ అందరూ కూడా పార్టీ అండగా ఉంటుందని చెప్పేసి మరొక తెలియజేసుకుంటూ
కూలిపోతున్నాయి, పల్లెలు మారుతున్నాయి. ఇవాళ మాట్లాడారు మెడికల్ స్తంభాలు పోతే దాన్ని రాద్దాం విషయంలో అంటే పోలీస్ సోషల్ మీడియా ద్వారా మనం చూస్తున్నాం తప్ప నిజాలు చూస్తూనే మనము సోషల్ మీడియా కొంచెం నిజం చెప్తుంది, కొంచెం అబద్ధం చెప్తుంది. దాన్ని నమ్ముకుంటే పూర్తి నమ్ముకోవడం. ఇవాళ కూడా మనం చేస్తున్నాం అందరూ కూడా ఫ్యూచర్ రావాలన్నటువంటి పార్టీ ఉంది, మన నాయకత్వం ప్రతిష్టంగా ఉంది. 60 లక్షల మంది సభ్యులు మన పార్టీలో. అలాంటి తరుణంలో సంజయ్ లాంటి వ్యక్తి కూడా ఇంకా వ్యక్తులు మన పార్టీ ఎవరైతే పార్టీకి పోతున్నారో నాయకులు సంసదులు వాళ్ళ ఫ్యూచర్ లేదు, వాళ్ళు మళ్ళీ గెలవాలి, టికెట్ ఇయ్యడం వాళ్ళకి వచ్చిన గెలవాలి. దయచేసి చెప్తున్నా మీకు ఫ్యూచర్ ఉంది, మీకు ఫ్యూచర్ ఉంది కాబట్టి దయచేసి పటిష్టంగా ఉండండి. నాయకత్వం వచ్చింది మీకు డాక్టర్ సంజయ్ ఉన్నాడు, మా జిల్లా చైర్మన్ ఉంది రమణ గారు ఉన్నారు, వీళ్ళందరూ రాజేష్ గారు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. ఎవరు తక్కువ లేరు. పక్కన మా సోదరుడు మన విశ్వనాథ్ గారు ఉన్నారు. మేమున్నాం, నేను దూరం ఉన్నా, నేను వస్తా. నేను బాధపడే ఏంటంటే పాలకుడు అయింది క్యాండిడేట్ తిరిగి ముందు నేను తిరుగుదాం అనుకున్నాను. వ్యవసాయ క్యాండిడేట్ తిరగక ముందే నేను తిరుగుదాం అనుకున్నా. నేను అడిగిన ఎమ్మెల్యే నేను అక్కడ తీసుకుపోతాను. ఇవాళ అవకాశం నాకు దక్కింది, చాలా సంతోషం. మీరు అనుకున్నారు వాళ్ళకి నా కోసం బాగా వసుకోవడం. ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తుంది. గెలిపోవడం సాధ్యమే, ఓడిపోయిన మాత్రం రాష్ట్రంలో ఫ్యూచర్ బాగుంది. ఇవాళ మీకు చెప్తుంది అందరూ కూడా పార్టీకి నాయకత్వం పటిష్టంగా ఉంది. ఇవాళ మాట్లాడే ప్రచారం వేడు తిట్టని మిగిలేదు, తొక్కుతుంటారు. తిట్టామని ఏం చేస్తారని తొక్కుపోతారు. అతను తిట్టుకుంటారంటే ఏ పార్టీ గమనించిన ఏముండాల, కాంగ్రెస్ వచ్చిన మేమే, బీఆర్ఎస్ వచ్చిన మేమే, ఇంకో పార్టీ వచ్చిన మేమే అని కొంతమంది వ్యక్తులు ఉంటారు. భాష మనుషులు వాళ్ళతో సంబంధం లేదు. మరి పార్టీలో ఉన్నటువంటి కష్టపడే కార్యకర్తలు నాయకులు ఉన్న వాళ్ళని చోటు చేసుకొని మన నాయకులు తయారు చేసుకున్నాం. దయచేసి చెప్తుంది అందరు. ఇవాళ చాలా సంతోషం, ఇంత పెద్ద ఎత్తున కార్యకర్తలు ఇంత ఉత్సాహంగా వచ్చి మన నాయకుడికి స్వాగతం ఘనంగా ఉన్నందుకు అందరికి పేరు ధన్యవాదాలు చేస్తున్నాం. ఇప్పుడు ఐటీ మంత్రి ఎవరు అనేది చక్కగా తెలుస్తలేదు, ఇండస్ట్రీ మంత్రిగా ఎవరు తెలుస్తలేను. ఆయన ముఖస్థుతి కోసం నేను కేటీఆర్ ముఖస్థుతో చెప్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా ఇండస్ట్రీ మంత్రి అయినా ఐటీ మంత్రి అయినా చాలా బాగా వచ్చిందంటే, ఎందుకంటే ఇలా పొద్దున్న చూస్తున్నప్పుడు ఈ ఐటీ తగ్గింది అన్నప్పుడు హైదరాబాద్ అప్పుడు బాగా పెరిగింది. ఎవరున్నా ఇక్కడనే ఆఫీస్ కావాలని కోరడం జరిగింది. అంటే ఆ ఇండస్ట్రీ కానీ ఫ్లైఓవర్స్ కానీ రోడ్లు కానీ అన్ని రకాలు పెరిగినప్పుడు అది ఛాలెంజ్గా తీసుకున్న కేటీఆర్ గారు దాదాపు హైదరాబాద్ చుట్టున్న 20 సీట్లు మన టీఆర్ఎస్కి వచ్చిన సందర్భాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. ఈ రోజు కాదు, మొదటి నుంచి తెలంగాణ కోసం మేమందరం పోరాటం చేసినప్పుడు ఎవరో కొందరు తక్కువ మంది ఉన్నారు. ఆ రోజు వస్తున్నప్పుడు ఈ శ్రీకాంత్ రెడ్డి అప్పటి డీసీఎం చైర్మన్ గారు స్కూల్ ఓపెన్ కోసం అప్పటి మన గవర్నమెంట్ రాలే, కేసీఆర్ గారు వినోద్ ఉన్నారు. ఆ స్కూల్ వచ్చిన గౌడ్ సార్కి జిల్లా కేంద్రం చేస్తా చెప్పడం జరిగింది. మరి కేసీఆర్ గారు ఆ రోజు అన్న మాట ప్రకారం ఇప్పుడు చేయడం జరిగింది. మా విద్యాసాగర్ గారు చెప్పినట్టు మరి మెడికల్ కాలేజ్ ఇలా చెప్పుకుంటూ చాలా ఉన్నాయి. ఆ మాట కస్తే కూడా నిజామాబాద్ టు జబల్పూర్ రోడ్ అప్పుడు నేను మంత్రినప్పుడు చేసినాం. ఈ కరీంనగర్ రోడ్డు పూర్తి స్థాయి మన మందులు చక్కగా చేస్తలేదు. అంటే ఈ 6 నెలలలో గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏమైనా పని చేసిందంటే చేసిన సందర్భాలు కనిపిస్తలేదు అనేది మనం వాస్తవాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కార్యకర్తలు రాదు, కష్టపడ్డ కార్యకర్తలందరూ, తెలంగాణకు ఉద్యోగించిన కార్యకర్తలందరూ మీకు కేటీఆర్ గారు నేను మనవేస్తున్నాను. ఎవ్వరు పోలేదు, తెలంగాణ కోసం పోరాడిస్తారు, తెలంగాణ కోసమే అభివృద్ధి కోసం కూడా ఇక ముందు కష్టపడతారు అనేది ఈ సందర్భంగా మనవిస్తాను. ఈ గవర్నమెంట్ వస్తే ఇప్పటికీ సర్పంచ్లు అయిపోయి చాలా, నేను ఫైనాన్స్ కమిషన్ జిల్లా చైర్మన్ చేసి చెప్తున్నాను. దాంట్లో లేకపోతే ఈ 2 నిమిషాలు సరిపోదు. అయితే మరి ఎలక్షన్ గురించి అనౌన్స్ చేసారా, అది ఎక్కడో మర్చిపోయారు అంటే సర్పంచ్లు. ఆ తర్వాత వెనుక జిల్లా చైర్మన్లు మండల ప్రెసిడెంట్లు కూర్చున్నారు. 3వ తారీఖు అట్లాంటి ఇవాళ బిడ్డ జైలు ఎక్కడ ఉంది కూడా జైలు. మరి ఏం చేయాలి అని చెప్పండి, మీరు ఏం చేయాలి? మరి ఏం చేయాలి అని నిజంగా చెప్తున్నా. గత వారం క్రితం నేను కూడా చాలా బాధపడ్డా,
బాధపడ్డా. ఏమని బాధపడ్డా అంటే ఇట్లాంటి దుర్మార్గులతో ఇట్లాంటి రాజకీయ నాయకులు నా సహచర ఎమ్మెల్యేలా నాకు ఈ రాజకీయం అవసరమా, మళ్ళీ పోయి మంచిగా ఉద్యోగం ఉంది మంచిగా చేసుకుందామని బాధపడ్డా. కానీ తర్వాత ఆ బాధను దిగమించుకొని ఒక నిర్ణయం తీసుకున్నా. నా కార్యకర్తల కోసం, మా తెలంగాణ బిడ్డల కోసం నిలబడి కొట్లాడతా, ఇట్లాంటి వాళ్ళని తరిమి కొడతా అని నిర్ణయం తీసుకున్నా. ఈ 100% మీ అందరికీ చెప్పాలి. ఇక్కడ మీరు ఏ రోజు పిలిచినా, ఏ అవసరం వచ్చినా, ఏ కష్టం వచ్చినా నాకు ఫోన్ చేయండి. 100% నా కొడుకు కాన్స్టిట్యూన్సీ లెక్కనే వచ్చి మీ అందరినీ పొట్టలు పెట్టుకొని కాపాడుకునే బాధ్యత నాది. 100% ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా కేటీఆర్ గారు ఇప్పుడు వచ్చింటే నాకు అక్కడి నుంచి అదే చెప్పింది. ఏ రోజు కష్టం వచ్చినా జగిత్యాల కాన్స్టిట్యూన్సీ ప్రజలకు నువ్వు పోవాలని చెప్పిండ్రు, వారు కూడా వస్తా అని చెప్పింది. కాబట్టి తప్పకుండా జగిత్యాల కాన్స్టిట్యూన్సీ ప్రజలందరినీ కడుపులో పెట్టుకొని చూసుకుంటా. ఇక పెద్దలు చాలా మంది మాట్లాడేది మీ అందరికీ మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నా, పేరున పార్టీని కాపాడుకుందాం. పార్టీని ఏదో మన అధికారం కోసమో మన పదవుల కోసం కాదు. 6 నెలల్లో తెలంగాణ ఆల్రెడీ వెనుకకు పోయింది. 10 ఏళ్ళు వెనుకకు పోయింది. తెలంగాణ 10 ఏళ్ళు వెనుకకు పోయింది. ఫ్యాక్టరీలు పోయినాయి, నీళ్లు పోయినాయి, కరెంటు పోయినాయి, పెన్షన్లు పోయినాయి, రైతు బంధు పోయింది, అన్ని పోతున్నాయి. మరి మన పిల్లలు ఎట్లా బతకాలి ఆలోచన చేయండి మీరు అందరూ కూడా. అందుకొరకే చెప్పేది, మన తెలంగాణ సమాజం కోసం మనం అందరూ నిలబడాలి. మళ్ళీ మన బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే తెలంగాణ కాపాడగలుగుతాం. కాబట్టి మనం అందరం గట్టిగా నిల్చొని అందరం కలిసి మళ్ళొకసారి మన బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారాలు తీసుకురావాలి. మళ్ళొకసారి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. జై తెలంగాణ. సోదరులు కేటీఆర్ గారు ఇప్పుడు ఒక మాట చెప్పడం జరిగింది. అన్న, ఇన్ని రోజులు హైదరాబాద్ పరిమితమైనావు, కానీ ఇప్పుడు మాత్రం వారానికి 2-3 రోజులు జగిత్యాలు ఉండాలనేటువంటి మాట చెప్పింది. నేను నిన్ననే పెద్దలు సాధారావు గారికి అనుమతి తీసుకొని జిల్లా ఆఫీసులో అందుబాటు నాయకులను పిలిచి ఆ మాట చెప్పడం జరిగింది. 3 దశాబ్దాలుగా జగిత్యాల ప్రాంతంతో విడదీయని అనుబంధం ఉన్నటువంటి నాయకులుగా బీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత భూ ప్రాజెక్టు ఉండదని చెప్పని పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో తిరిగి మళ్ళీ ప్రభుత్వం రావాలని చెప్పని ఇక్కడ ఉండేటువంటి అభ్యర్థిని ఎవరు నిర్వహించినా గానీ తిరిగి మళ్ళీ అసెంబ్లీకి పంపించాలా, నాకు ఇచ్చినటువంటి గులాబీ జెండా ఏ విధంగా అయితే మీరు కండవహించి 2009లో నన్ను ఎమ్మెల్యే చేసిండ్రో, అదేవిధంగా 2022లో ఎమ్మెల్సీ చేసిండ్రో, నా రుణం తెచ్చుకునే అవకాశం వచ్చేది చెప్పని అన్నాడు. మీ మాటలు విని సంజయ్ గారిని తిరిగి మళ్ళీ ఎమ్మెల్యే అయిన విధంగా కార్యకర్తల చెమటను రక్తంగా మార్చి రక్తాన్ని చెమటగా మార్చి ఆయన తిరిగి ఎంపిక చేసుకున్నాం. కానీ ఇవాళ నేను చెప్పేటువంటి మాట, ఒక పక్షికి ఉండే నీతిత్వం ఉంటది. పక్షి ఏనాడు కూడా కొమ్మలను నమ్ముకోదు, తన రెక్కలు నమ్ముకుంటది. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త నాయకులు కూడా వాళ్ళ నాయకత్వంలో తిరిగి బీఆర్ఎస్ పార్టీ మీరు అనుకున్న విధంగా మళ్ళీ ఆ స్థాయిలో ఎదిగే విధంగా నిరంతరం మేము కష్టపడతామని చెప్పని నిబద్ధతో నిజాయితీగా ఉండేటువంటి కార్యకర్తలను గుర్తించి మొన్న మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఏ విధంగా అయితే మనకి ఇచ్చిన మాట ఉందో, మెడికల్ లాంటి యువకులను తయారు చేసి మళ్ళీ చట్టసభలో తెస్తున్నటువంటి మాట ఇచ్చిండ్రో, దానికి అనుగుణంగా నిరంతరం ఈ మాటకు అనుగుణంగా శ్రమిస్తామని చెప్పని మనసారా కోరుకుంటూ ఇవాళ ఇది జిల్లా జనరల్ బాడీ కనుక కార్యకర్తలు కనుక ఎక్కువ సమయం ఇవ్వకుండా తిరిగి మళ్ళీ అన్న సాగరనేశ్వరన్న సహచర నాయకత్వంలో జిల్లా పార్టీ పరంగా పెట్టుకొని సమగ్ర మాట్లాడుకుందాం, ఒక కార్యక్రమ పాణిగా మాట్లాడుకుందాం. 45 ఏళ్ళుగా కార్యకర్తగా ఉన్నటువంటి నేను పలు బాధ్యతలు చేపట్టి దానికి అనుగుణంగా ప్రభుత్వంలో భాగస్వామ్యం పొందే విధంగా అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజల కోసం పనిచేసిన కనుక మేమందరం ఒక యూనిట్ గా ఉండి మీకు అందుబాటులో ఉండి రాత్రనక పగలనక ఆపద సంపత్తిలో మీతో ఉంటానటువంటి మాట కూడా మీకు ఇస్తూ, ఆనాడు అధికారంలో పనిచేసినాం జగిత్యాల ప్రాంతం నుంచి, ప్రతిపక్షంలో పనిచేసినాం. నేడు ప్రభుత్వం మనది రాకున్నా కానీ 2 సార్లు వరుసగా ప్రభుత్వం చేసినటువంటి మన ప్రాంతంలో కేవలం బీఆర్ఎస్ పార్టీ తిరిగి మళ్ళీ పార్టీ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వం వచ్చే విధంగా నిరంతరం శ్రమిద్దామని చెప్పని కేంద్రంలో ఉండే భారతీయ జనతా పార్టీ కానీ రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్ పార్టీ కానీ వాళ్ళు చేసే వివక్షపూరితమైనటువంటి కార్యక్రమాలు ఉన్నా తొంద విధానంతో ముందుకున్నా కానీ నిలదీసేటువంటి నైతిక సామర్థ్యం ఉన్నటువంటి నాయకత్వంగా కలిసికట్టుగా ముందుకెళ్దామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, ఏ విధంగా అయితే జగిత్యాల జిల్లాలో నేను పార్టీలో చేరినాడు 5 శాసనసభ్యులు మంత్రి గారు ఉండరు,
తిరిగి 2028లో ఈ జగిత్యాల జిల్లాలో ఉండేటువంటి ప్రతి సంస్థ కూడా ఆడబడ్డాలని చెప్పని మీకు హామీ ఇస్తూ ధన్యవాదాలు. జై హింద్, జై తెలంగాణ. రేపు మళ్ళీ ఉప్పెన లాగా ప్రజల ముందుకు వస్తది, ప్రజల మన్నన పొందుతుంది. ఎందుకంటే మనం చేసినటువంటి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే ప్రతి క్షణం ప్రజల ముందు మనం ఉంటాం. ఇలా వాళ్ళు చెప్పింది ఏది చేయలేదు, వాళ్ళ ఫెయిల్యూర్స్ ఆల్రెడీ మొదలైన 8 నెలలు అవుతుంది. ఎక్కడ దిక్కు దివానం లేదు. ఒక్కటంటే ఒక్కటి కూడా మాయమాటలు చెప్తున్నారు. ఏమన్నంటే కేసీఆర్ గారిని చెప్తున్నారు. గత ప్రభుత్వాన్ని నిందించే ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నారు తప్ప వాళ్ళు ప్రజలకేదో చేద్దామనేటువంటి ప్రయత్నం మాత్రం ఎక్కడ లేదు. ఈ ఏదైతే మనం ఉన్నటువంటి నిశ్శబ్దం ఏదైతే ఉందో బ్రహ్మాండమైనటువంటి విప్లవాన్ని సృష్టించదు. కాబట్టి నాయకులు, కార్యకర్తలు, ఇప్పుడే సంజయ్ గారు చెప్పింది, ఎమ్మెల్యే గారు, మనకున్న ఏకైక ఎమ్మెల్యే ఇప్పుడు జగిత్యాల జిల్లాకు ఎక్కడ కష్టం వచ్చినా ఎక్కడ ఎవరికి ఇబ్బంది వచ్చినా ఏ కార్యకర్తకు చిన్న ఇబ్బంది జరిగినా లేమంతా లేమా ఒక్క ఫోన్ కాల్ తోటి ఉలిక్కి పడి ముందరుంటామని ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నా. మనంగా పార్టీ ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా అదరాల్సిన పని లేదు, బెదరాల్సిన పని లేదు. మీరు ఇక్కడ నుంచి ముభావంగా ఉండద్దు, చాలా ధైర్యంగా ఉండాలి. అరే మేము ఏం తక్కువ చేసినాం, నీ ముఖానికి మిమ్మల్ని చేయగలిగినావా అనే స్థాయిలో ఉండాలి. ఏం చేసింది మీరు ఇప్పటి వరకు? గతంలో 10 సంవత్సరాలు వాళ్ళే ఉండి అప్పుడేం చేసిండు, ఇప్పుడేం చేసిండు, మమ్మల్ని అనే స్థాయి మీకున్నదా అనేది మనం అంత ధైర్యంగా ఉండాలి. నీ ఊళ్ళో నీళ్ళు వస్తున్నాయంటే కేసీఆర్ కనబడతారు, నీ ఊళ్ళో పంటలు పండుతాయంటే కేసీఆర్. ఎక్కడ చూసినా కేసీఆర్ గారు కనబడినటువంటి సందర్భం ఉండదు. అందుకే ప్రజలు మర్చిపోరు, ప్రజలు నిత్యం మనల్ని గుర్తు చేసుకుంటూనే ఉంటారు. కాబట్టి మీరు ధైర్యంగా ఉండాలి. మండల శాఖ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఎక్కడి వాళ్ళు అక్కడ పార్టీ బలోపేతం కోసం అనుబంధ సంఘాలతో పాటు అన్నిటి కూడా మనం బ్రహ్మాండంగా తీర్చిదిద్ది మనం ముందుకు పోదామని తెలియజేస్తూ, ఇంత గొప్పగా మరి ఒక్క కాల్తో 2-3 రోజులలో అనుకున్నటువంటి సమావేశాన్ని విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి, అదేవిధంగా ఈ మీటింగ్ అన్ని విధాలా ఏర్పాటు చేసినటువంటి మా జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ రావు గారికి, దావ వసంత గారికి, ఈ పట్టణ నాయకులందరికీ కూడా పేరు పేరుగా నమస్కరిస్తూ జై తెలంగాణ. కాంగ్రెస్ ప్రభుత్వం, అందుకే భారతదేశంలో అంటారు ఆయారాం గయారాం అనే సంస్కృతిని ఈ దేశ రాజకీయాల్లో తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత 2004లో మనతో పొత్తు పెట్టుకున్నారు. పొత్తు పెట్టుకొని మన ఎమ్మెల్యేలు 26 మంది గెలిస్తే ఆనాడు అప్పుడున్న కాంగ్రెస్ నాయకులు, అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మన 10 మంది ఎమ్మెల్యేలను ఆనాడు ఆ పార్టీలో కలుపుకునే ప్రయత్నం చేసిన తర్వాత 2014లో ఈ రాక్షసులతో కొట్లాడి ఇదే కాంగ్రెస్ పార్టీ మెడలు వచ్చి మీ ఆశీర్వాదంతో తెలంగాణ ప్రజల దయతో ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ సాధించుకున్న తెలంగాణలో 2014 తర్వాత మీ అందరికీ యాద ఉండాలి. ఈ రోజున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 50 లక్షల రూపాయలతో మన ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినందుకు ఆనాడు వచ్చి అడ్డంగా దొరికిపోయి జైలు కూడా పోయే విషయంలో మీ అందరూ కూడా యాద ఉండాలి. ఆ రోజు మన ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేస్తే, మన ఎమ్మెల్యేలను పైసలు పెట్టి ఎత్తుకపోయే ప్రయత్నం చేస్తే, అది తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఏర్పడ్డా వీళ్ళు నడుపుకోలేకపోతున్నారు. నడపచాతం అయితే వీళ్ళకు పరిపాలన దక్షత లేదు, దమ్ము లేదు, రాజకీయ స్థిరత్వం లేదు అనే పరిస్థితి వస్తే ఆనాడు తెలుగుదేశం పార్టీ, బిఎస్పీ పార్టీ ఆ రోజు 300 మంది మన పార్టీలో విలీనమైంది. మన పార్టీ ఒక్కొక్కరు ఎమ్మెల్యేలు తీసుకోలే, రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగంలోనే ఉంది. ఏదన్నా ఒక శాసనసభ పక్షం 300 మంది అంట వచ్చి ఇంకో పార్టీలో చేస్తే అది రాజ్యాంగబద్ధం అని చెప్పి, చట్టబద్ధం అని చెప్పి రాజ్యాంగంలో ఉంది. మనం ఎన్నడూ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కలేదు, చట్టాన్ని తుంగలో తొక్కలేదు. బిఎస్పీ 2 ఎమ్మెల్యేలు గెలిస్తే వాళ్ళిద్దరు వచ్చి చేయరు. 15 మంది టీడీపీ ఎమ్మెల్యేలు గెలిస్తే 10 మంది వచ్చి చేయరు. కాంగ్రెస్ 18 మంది గెలిస్తే 12 మంది వచ్చి చేయరు. రాజ్యాంగబద్ధంగా 300 మంది శాసనసభ్యులు వచ్చి చేయలేదు తప్ప ఒక్కొక్కడు వచ్చి ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీ కండువా కప్పుకోలేదు. కానీ ఈ రోజు నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి,
ఏమన్నాడు రేవంత్ రెడ్డి అన్నాడు, కాంగ్రెస్ ఎమ్మెల్యే చేస్తున్నప్పుడు ఏం మాటలు మాట్లాడిందో ఒక్కసారి మీరు వినాలని చెప్పి ఈ టీవీ గెలిపించి ఒక్కసారి వినండి, అది ప్లే చేయమని చెప్పి మా తప్పని కోరుతా ఉన్నాం. పార్టీని నిర్వహిస్తే మా కార్యకర్తల విజ్ఞప్తి చేస్తున్న రాబోయే శక్తి సంపాది గ్రామ పరిశ్రమలు శాసనసభ పంపిస్తే ఈ సన్నాహాలు బలపడినట్టు ఒడిపోయే పార్టీ నిర్వాహకులు నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేస్తున్నా ఎవరైతే మన పార్టీ హస్తకుంటుందో తెలుసో రాజధాని లేకుండా పార్టీ మాటే రామతో పెట్టండి, రామతో పెట్టి చెప్పండి, రామారావు అమ్మాడు విచిత్రమైన ఆనందించి అదే వస్తే తల్లిదండ్రులు రామతో ప్రత్యేకంగా చెప్తారు. కాంగ్రెస్ పార్టీ తీర్మానంలో పెట్టి రాజధాని లేకుండా పార్టీ నిర్వహించుకున్నారు. రామారావు రూపంలో పెడితే రామతో పెట్టాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రత్యేకంగా చెప్తున్నారు. మరి ఇప్పుడు మనం ఆలోచించాలా, ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పాలా, ఎవరు పిచ్చి కుక్క, మరి ఎవరిని రాళ్లతో కొట్టి చంపాలా? ఒక పార్టీ బీఫామీలు గెలిచినోడు ఇంకో పార్టీకి పోతే మీ చెమటతో మీ రక్తంతో మీరు గెలిపిస్తే గెలిచినోడు ఇంకో పార్టీలకు ఫిరాయిస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిండు, ఏమన్నాడు? రాళ్లతోని కొట్టి చంపమన్నాడు. నేను అంటే నా మీద కేసు పెట్టగలరా అంటే పేపర్లు ఉంటారు కదా. నేను అంటుంది ఏంటంటే రేవంత్ రెడ్డి చెప్పిండు, మరి ఎవరిని కొట్టాలి? రాళ్లతో రేవంత్ రెడ్డిని కొట్టానా? పిచ్చి కుక్కలేక ఎవరిని కొట్టాలి? లేకపోతే మీ ఎమ్మెల్యే సంజయ్ని కొట్టానా? ఎవరిని కొట్టాలి? మరి అందుకే అంటున్నా, ఎవరిని రాళ్లతో అనుకున్నతను కొట్టాల్సిన లేదు. రేవంత్ రెడ్డికి మొగోడు అయితే నీకు దమ్ముంటే తీసుకున్న 6 ఎమ్మెల్యేలకు రాజీనామా చేసి ఓట్లతోని కొట్టి ఆ 6గురిని కూడా శాశ్వతంగా రాజకీయ సమాధి చేసే బాధ్యత తెలంగాణ సమాజం తీసుకుంటుందని మాట నేను విజ్ఞప్తిస్తున్నాను. రేవంత్ రెడ్డి ఎక్కువగా అంటుంటాడు, మొగోని వైతే చేయి, మొగోని వైతే చేయి. నేను అంటున్నా రేవంత్ రెడ్డి, మొగోని వైతే ఆ 6గురితో రాజీనామా చేసి ఎలక్షన్లకు రా, జగిత్యాల ప్రజల సమాధానం చెప్తారని మాట నేను విజ్ఞప్తి చేస్తాను. ఇంకొక మాట, ఒక్క రేవంత్ రెడ్డి కాదు, కాంగ్రెస్ అందరూ మాట్లాడిన శుద్ధపూసలు లెక్క. ఇవాళ అధ్యక్షుడు కాబోయే ప్రధానమంత్రి అట, ఇప్పుడు లీడర్ ఆఫ్ ఆపోజిషన్ రాహుల్ గాంధీ, ఆయన మాట్లాడిన అది కూడా పెడతాం. I don't think democracy has been as much at risk, the constitution has been as much at risk as it is today. ఆయన ఏం చెప్పిందంటే రాహుల్ గాంధీ గారు, నెక్స్ట్ ఆ జీవన్ రెడ్డి సార్లు కూడా రాహుల్ గాంధీ గారు ఏం చెప్పిండు, ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలకు ఫిరాయిస్తే ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో ఫిరాయిస్తే ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్ చేస్తా అని నరికిండు. రాహుల్ గాంధీ ఎక్కడో కదా హైదరాబాద్ ఎత్తుకు కూడా మీటింగ్ పెట్టి మేనిఫెస్టోలో పెట్టి, ఇప్పుడు రమ్మని యాడ్ చేస్తుండు, మేనిఫెస్టోలో కూడా పెట్టిండు. మేనిఫెస్టోలో పెట్టే కాదు, దానికి ఒక అందమైన పేరు పెట్టిండు, న్యాయం అట, న్యాయం, పాంచ్ న్యాయ్ అని పేరు పెట్టిండు. ఆ పాంచ్ న్యాయాలు ఏమున్నది, ఎవడన్నా ఒక పార్టీలో కలిసి ఇంకో పార్టీలో పోతే దొంగలలో కలిస్తే వాడిని ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్ చేస్తా అని ఈ మొగుడు చెప్పింది ఈ సిపాయి. దాని మీదకెళ్ళి పాపం మన జీవన్ రెడ్డి సార్ 3 రోజులు ఆగమాగం అయింది. మళ్ళా కాంగ్రెస్ వాళ్ళు చదువుకుంటారు, మీకు ఎరికే, మాకు తెలుసు, మీకు తెలుసు, ఏదో మాట్లాడుతున్నారు, చదువుకున్నారు. కానీ జీవన్ రెడ్డి గారు సీదా రాహుల్ గాంధీని అడిగినారు పెట్టి పార్టిసిపేట్ చేసి పార్టీ డిబేషన్స్ చేసి సభ్యుడు పార్టీ మారినట్టయితే చట్టాన్ని మార్పు వస్తుందని చెప్పని మార్చి న్యాయంలో కాంగ్రెస్ పార్టీ మీద ప్రమాదం జరుగుతుందని చెప్పండి. దాని జరుగుతుంటే సమాజం మండలంలో ప్రమాదం మార్చి న్యాయం
ఏ పరిస్థితులు యాంటీ డిజైన్ ఎక్కువ చేయకూడదు. జీవన్ రెడ్డి సార్ చెప్తున్నారా, ఒక పార్టీలో గెలిచినోడు ఇంకో పార్టీలో మారద్దు అని మేమే పెట్టినాం మేనిఫెస్టోలా, మరి ఇప్పుడు సిగ్గుదప్పి మళ్ళీ వాడిని నేర్చుకుంటున్నారు ఎట్లా అని జీవన్ రెడ్డి గారు కూడా పాపం ఆక్రోశం వెళ్ళగక్కి. అందుకే నేను అంటున్నా, మరి జీవన్ రెడ్డి గారు చెప్తున్నాడు, రేవంత్ రెడ్డి గారు చెప్పిండు రాళ్లతో కట్టండి, పిచ్చి కుక్కలు కొట్టినట్టు కొట్టండి అని చెప్పిండు. ఇక జగిత్యాల ప్రజల నిర్ణయం తీసుకోవాలి, ఏం చేయాలా, రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు చేయాలనా లేదా ఓట్లకు మళ్ళీ అడిగేటందుకు వస్తే ఉరికించి కొట్టాలనా, దయచేసి ఆలోచించమని చెప్పి నేను కొడతాను. ఒకటే ఒక కారణంతో జరుగుతున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు నోటికి వచ్చిన మాటలు చెప్పింది, నోటికి వచ్చిన హామీలు ఇచ్చిండ్రు. మీకు తెలుసు ఎన్ని నరికిందో మీకు తెలుసు. డిసెంబర్ 8 నాడు అప్పటిదాకా ఉరుకుండ్రి బ్యాంకులకు 2 లక్షల లోన్లు తెచ్చుకొని నేను వెంటనే సంతకం పెట్టా. డిసెంబర్ 9 నాడు రుణమాఫీ చేస్తా అన్నట్టు 7 నెలలే ఇప్పటిదాకా ఏమీ లేదు, అతి లేదు, గతి లేదు. రోజు ఒక తారీఖు చెప్తున్నారు, టైం పాస్ చేస్తున్నారు. ముసలిలో కేసీఆర్ 2000 ఇస్తుండు, నేను 4000 ఇస్తా. కేసీఆర్ ముసలమ్మకో ముసలయ్యకో ఇద్దరు ఒకరికే ఇస్తుండు, నేను ఇద్దరికి ఇస్తా. నువ్వు ఆగురా రాజశేఖర్, అది ఆగు, మా వాడు ఆగుతలేడు. అయితే ఇన్ని మాటలు చెప్పిండు, అవన్నీ ఇంపిద్దాం. ఇంకేం చెప్పిండు, ఆడపిల్లలందరికీ నెలకు 2500 ఇస్తా, కింటాల్కు 500 రూపాయల బోనస్ ఇస్తా. ఇంకా నోటికి వచ్చిన మాటలు, బీసీలకు 47% రిజర్వేషన్ ఇస్తా, రాబోయే 5 ఏళ్లలో 1,00,000 కోట్లు ఖర్చు పెడతా, మైనారిటీలకు ఒక 20,000 కోట్లు ఖర్చు పెడతా. నోటికి వచ్చిన హామీలు, నోటికి వచ్చిన మాటలు 420 హామీలు, ఒకటి కాదు 2 కాదు 420 హామీలు ఇచ్చి గద్దెలు చూస్తున్నాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ప్రజలు అడుగుతారు కదా, ఏమైనా రేవంత్ రెడ్డి ఏం సంగతి అని అడుగుతారు. అందుకే భయపడి ఏం చేస్తున్నాడు, ఎక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో కూడా ముసలముర్తలో, ఎక్కడ ప్రజల ఒత్తిడికి తట్టుకోలేక కాంగ్రెస్ వాళ్ళు బేజారైతారో అందుకే కొంతమంది ఎమ్మెల్యేలను కొనుక్కొని అక్కడ కొన్ని పైసలు వారేసి కొనుక్కొని కూర్చోబెట్టుకుంటే బొమ్మలో సంజయ్ వాళ్ళే బొమ్మలో కూర్చుంటారని చెప్పి ఆయన ఆలోచన. ఒక్కసారి వినండి, రేవంత్ రెడ్డి ఏమేం హామీలు ఇచ్చిండు తెలంగాణ ప్రజలకు.